ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రోడామేశ్వరి డివిజన్ మగ్దూమ్ నగర్ మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా యుద్ధ నౌక కీర్తిశేషుడు గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ 6 దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పాటను తూటాగా మార్చి తన గళంతో ప్రజా చైతన్యం కల్పించిన మహావీరుడు. నక్సల్బరీ ఉద్యమంలో శాంతి చర్చలు జరిపి రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల నిర్మూలన, ప్రజాస్వామ్య హక్కుల కోసం, అణగారిన పేద ప్రజల కోసం నిరంతరం తన పాటల ద్వారా, మాటల ద్వారా చైతన్యపరిచి పాలకులకు పాటల తూటాలను ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు, కీర్తిశేషుడు గద్దర్ చరిత్రను విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావితరాలకు గద్దర్ ఆశయ చరిత్రను తెలియజేయాలని కోరారు. దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బుద్దాల అమర్బాబు మాట్లాడుతూ గద్దర్ వారసత్వంగా తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సారథిగా గద్దర్ కూతురు వెన్నెల గొంతుకకు గొంతుకలై ప్రజా చైతన్యం వైపు పనిచేయాలని కోరారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, కాంగ్రెస్ నాయకులు యాదగిరి శేఖర్, బండి యాదగిరి, జయమ్మ, బి ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ఈ యొక్క మాజీ కౌన్సిలర్ అయినటువంటి వరక్క కార్యాలయంలో అదేవిధంగా ఐలయ్య గౌడ్ బాబు గారు ఆధ్వర్యంలో మరి గద్దర్ గారి యొక్క వర్ధంతి మరి చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు జీవిత కాలం అంతా కూడా వారు మరి భార్య పిల్లలను వదిలిపెట్టి మరి అనేక పోరాటాలు, మామూలు పోరాటాలు కాదు. ఆయన ఒక్కొక్క రోజు తిండి లేకుండా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల కోసము ఆర్నిసులు కృషి చేసినటువంటి వ్యక్తి. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన. మరి వారు మరి మన మధ్యలో లేకపోవటము మరి మనకి చాలా బాధాకరమైన విషయం. మరి ఎంతోమంది ఆయన ద్వారా మరి ఎంతో మంది బాధపడ్డారు. ఎంతో మంది ఉద్యమ నాయకులుగా మరి ఎంతో మందిని ఆయన ప్రజల్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి. మరి మహిళల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో వాళ్ళు పాట ద్వారా మరి అనేక మందిని చైతన్యపరిచినటువంటి వ్యక్తి. మరి వారి యొక్క మరి 3వ వర్ధంతి సందర్భంగా మన అందరిని పిలిచి ఇంత గొప్పగా చేస్తున్నందుకు ఐలయ్య బాబు గారిని, అక్క గారిని, మరి యాదగిరి అన్నని, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరిని, మహిళా సోదరుమణుల్ని అందరిని కూడా పేరు పేరున వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజాయుద్ధ నౌక ప్రజల గొంతుకై తన పాట ఆటతోటి ప్రజా చైతన్యం చేసిన ప్రజా ఉద్యమ నేత గద్దరన్న మరణం ప్రజలకు తీరని లోటు. ఆయన బడుగు బలైన వర్గాల గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, అణగారిన వర్గాలకు సేవ గురించి నిలదీసి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం పైన తన పాటలతో తూటాలై ఉద్యమాన్ని ఊపిరి పోసిన వ్యక్తి మన గద్దరన్న గారు. గద్దరన్న జీవిత చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. ఎందుకంటే నక్సల్బరీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి ఆ తర్వాత శాంతి చర్చలు కూడా జరిపి మన ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మన గద్దరన్న. రాబోయే భావతరాలకు గద్దరన్న చరిత్ర, గద్దరన్న యొక్క ఆశయ సాధనాలు చరిత్రలో ఉండాలని, పాఠ్య పుస్తకాలలో పెట్టాలని రేవంత్ రెడ్డి గారిని
ఈ ఉదయం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గద్దరన్న కూతురు తెలంగాణ సాంస్కృతిక సారథ్యం వహిస్తూ ప్రజా చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆమెను కూడా ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బుధాల అమర్బాబు గారు ఇచ్చేశారు. వారు కూడా 2 సెకండ్లు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.